ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 1.9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ పనులను తుమ్మల పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేశారు. ప్రాజెక్టుకు సంబంధించి 70 కోట్ల నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. టన్నెల్ రెండు వైపులా నిర్మాణం సాగించి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేందుకు తలపెట్టిన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు అని, ఇప్పటికే 7,000 కోట్లకు పైగా ఖర్చయిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం తన కల అన్నారు తుమ్మల. సీతారామ ప్రాజెక్టులో ప్రధానమైనది యతాలకుంట టన్నెల్ అన్నారు. యతాలకుంట టన్నెల్ పూర్తయితే బెత్తుపల్లి, లంకాసాగర్ కు నీళ్లు అందుతాయని తెలిపారు. గోదావరి జలాలు 10 లక్షల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం కోసం తలపెట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు ఇప్పటికీ 7,500 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు పెట్టాము. 3 పంప్ హౌస్లన్నీ పూర్తయినాయి. దుర్గంపాడు నియోజకవర్గంలో ఒకటి, అట్లాగే పూసుగూడెం ములకలపల్లి మండలం, రెండోది కమలాపురం ములకలపల్లి మండలం, అక్కడ నుంచి సత్తుపల్లి ట్రంక్ ద్వారా ఏదైతే మనం చూసామో యాదాలకుంట టన్నెల్, ఇది 1.78 కిలోమీటర్స్ ఉంది. మీరు లోనికి వచ్చి కూడా చూశారు. ఇది టెక్నికల్గా రోజుకు 1 మీటర్ కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు. అయినా నేను ఏజెన్సీని కానీ అధికారులు కానీ విజ్ఞప్తి చేసేది, మీరు 2 వైపుల నుంచి కూడా